మరి మంగళవారం రోజు ఏ దేవుణ్ణి ఆరాధించాలి? ఏ విధంగా ఆరాధించాలి అంటారు? శ్రావణ మంగళవారంలో మనకి వరలక్ష్మి అమ్మవారిని పూజించుకుంటాము. అయితే శ్రీకృష్ణుడు ద్రౌపదీదేవికి, నారద మునీంద్రుడు సావిత్రీదేవికి ఉపదేశించిన మంగళగౌరి వ్రతం మాత్రం ఈ మాసంలో ఆచరించడం ఎంతో ప్రాశస్త్యమైందనమాట. అయితే మంగళగౌరి కటాక్షము ఏ స్త్రీల మీద ఉంటుందో ఆ స్త్రీలకు ముఖ్యంగా అందరూ కోరుకునేది, ప్రతి ఆడవారు కోరుకునేది మాంగళ్యం, సౌభాగ్యం, ముత్తైదుతనం ఇవన్నీ ఉంటాయి. ఏ కోరుకోమో అంటే ఏదైతే వద్దనుకుంటామో అదే వైధవ్య బాధ. ఆ అమ్మవారి కటాక్షం ఏ స్త్రీల మీద ఉంటుందో వైధవ్య బాధ మాత్రం ఏ స్త్రీకి ఉండదు. అయితే దాంతోపాటు సర్వవిధ సౌభాగ్యాలతో ఐదోతనంతో పాటు మిగతా సౌభాగ్యాలు కూడా ఆ తల్లి అనుగ్రహిస్తుంది. అయితే కొత్తగా పెళ్ళైన వాళ్ళు మాత్రం తప్పకుండా 5 సంవత్సరాలు ఈ వ్రతాన్ని ఆచరించడము ఆనవాయితీ. పెళ్ళైన వెంటనే అమ్మ తరపు వాళ్ళు అంటే తల్లిగారి తరపు వాళ్ళు ఈ అమ్మాయికి, కొత్తగా పెళ్ళైన వధువుకి ఈ మంగళగౌరి వ్రతాన్ని నోము నోపించేసి అత్తవారింటికి పంపిస్తారనమాట. ఈ 5 సంవత్సరాలు ఆ అమ్మాయి అత్తవారింట్లో ఈ నోము నోచుకొని ఈ వ్రతాన్ని ఆనవాయితీగా పెట్టుకుని 5 సంవత్సరాలు చేసుకుంటుంది. ఒకవేళ ఏదైనా అవాంతరం వచ్చి చేసుకోలేని పక్షంలో ఆ సంవత్సరాన్ని వదిలేసి మరి ఒక సంవత్సరం అంటే 1వ సంవత్సరం మొదలుపెట్టి 2వ సంవత్సరమో 3వ సంవత్సరమో చేసుకోలేకపోతే దాన్ని మళ్ళా ఈ 1, 2తో పాటు తర్వాత తదుపరి సంవత్సరం కూడా చేసుకున్నట్టయితే ఈ 5 సంవత్సరాల నియమము ఉల్లంఘించబడకుండా అది మొదలవుతూ ఉంటుందన్నమాట. అయితే ఈ మాత్రము మనం తప్పకుండా చేసుకుంటే చాలా మంచిది. ఆ తల్లి తాలూకా అనుగ్రహం మన మీద ఉండి సర్వ సౌభాగ్యాలు, సర్వ సంపదలు, ఇష్టకామ్యాలు తీరుతాయి.